అలాగే సార్ ఇప్పుడు మనం సోనియా గాంధీ గురించి మాట్లాడుకున్నాం. నిన్న హ్మ్. మొన్నటికి వరకు కూడా ఆవిడ తెలంగాణ నుంచి, ముఖ్యంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్సే చెబుతూ వచ్చారు సార్. ఇప్పుడు సడెన్‌గా ఆవిడ రాజ్యసభకు వెళ్తుండడాన్ని మనం ఎలా చూడొచ్చంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మన ఎన్నికల సందర్భంగా ఆహ్, ఓటర్లను ఆకర్షించడం కోసం, అంటే తమ పార్టీకి కొంత హైప్ రావటం కోసం అగ్రనేతలను రంగంలోకి దించుతున్నాము. ఒక రకంగా సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఆలోచనలు కూడా వచ్చినాయి. వాళ్ళు దాన్ని పబ్లిక్‌గా అనౌన్స్ చేయలేదు గానీ, మొత్తం మీద ఏంటంటే ఓటర్లను ఆకర్షించడం కోసం అగ్రనేతలు మనకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారు. మీ ప్రాంతానికి సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తారు అని ఇట్లా ఇట్లా చెప్తూ వచ్చారు. అయితే ఇది ఢిల్లీ నాయకుల నిర్ణయం కాదు. వాళ్ళ అభిప్రాయం కూడా కాదు. వాళ్ళలో ఆ ప్రతిపాదన కూడా లేదు నిజానికి. ఏమి అయితే సోనియా గాంధీ గారి ఆలోచనలు ఎట్లున్నాయంటే, ఆమె ఇప్పటికే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా తరచుగా అమెరికా వెళ్ళి అవును సార్. చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఆవిడ పైగా ఇప్పుడు నౌ షీ ఈజ్ 77 ఇయర్స్ ఓల్డ్. 77 ఏళ్ళు కాబట్టి ఇక ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నారు. అవును. స ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది. తిరగాల్సి చాలా ఉంటుంది. శక్తి అవసరం. క్రియాశీల రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆరోగ్యం, వయస్సు సహకరించకపోవచ్చు. రాకపోకలు గూడా కష్టం ఢిల్లీ నుంచి కష్టమవుతాయి. యెస్. తెలంగాణకి. ఇక అందుకని ఏంటంటే ఆమె ఆమె ఇప్పటికే సంవత్సరంలో చాలా నెలలు హిమాచల్ ప్రదేశ్ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నారు. సో, ప్రజలకు చాలా దూరంగానే ఉన్నట్టు లెక్క. ఇక ఈ రాజ్యసభకు పోతే ఏంటంటే ఒక్కసారిగా పార్టీతో అనుబంధం తెచ్చుకోకుండా, హ్మ్. పార్టీతో కనెక్టివిటీ పోకుండా ఉండటం కోసం పరోక్షంగా పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. అంటే విధాన నిర్ణయాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక రాజ్యసభ మెంబర్‌గా కాంగ్రెస్ పార్టీలో అయితే వితిన్ 4 వాల్స్ యాక్టివ్‌గా ఉండొచ్చు. సో, అందుకని ఆమె ఈ చాయిస్‌ని ఎన్నుకున్నారు. సరే ఎన్నుకున్న తర్వాత ఏమవుతుంటే ఇప్పుడు యాక్చువల్లీ రాయబరేలీ నియోజకవర్గం వాళ్ళకి ఒక రకంగా మాతృ నియోజకవర్గం లాంటిది. యెస్ సార్. ఏవండీ నెహ్రూ హయాం నుంచి ఫిరోజ్ గాంధీ హ్మ్. హ్మ్. ఫిరోజ్ గాంధీ దాన్ని 1952 అనుకుంటాను. ఆయన దానికి ఎంపీ అక్కడ. హ్మ్. ఇక ఆ తర్వాత ఇందిరాగాంధీ. మధ్యలో ఒకసారి ఆ 77 ఎమర్జెన్సీ టైంలో రాజనారాయణ జనతా పార్టీ తరపు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు గానీ, మిగతాదంతా ఫిరోజ్ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ ఏమి వీళ్ళందరూ సోనియా గాంధీ దాదాపు 5 టైమ్స్ అంటే ఎంత లాంగెస్ట్ టెన్యూరో చూడండి. సో, ఏకబిగిన ఆవిడ గెలుస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ అపోజిషన్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆమెని కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు గానీ, ఈసారి ఓడిపోతామని జెప్పి ఈ ఇట్లా అవును. ఈ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. సరే రేపు ఎలక్షన్‌లో ఓడిపోతారా, గెలుస్తారా అనేది అది తర్వాత తెలిసే వ్యవహారం. బట్ ఆమె అయితే నియర్ ఫ్యూచర్‌లో హ్మ్. తనకి ఇబ్బందికరంగా ఉండకూడని వైఖరినైతే ఆమె తీసుకున్నారు. సరే. ఇక 77 ఏళ్ళంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ హ్మ్. అధ్యక్షుడు ఆయనకి 80 ఇయర్స్. హ్మ్. కరెక్ట్‌గా చెప్పాలంటే 81 ఇయర్స్. అవును సార్. ఈవిడకి 77 ఏళ్ళు. హ్మ్. ఇది పోల్చి మరి ఆయన రాజ్యసభ మెంబర్ ఇప్పుడు. హ్మ్. ఏమి రేపు ఆయన గూడా రాజ్యసభలో ఉంటారు. మీరన్నట్టు ఈమె ఖమ్మం ఈమె గూడా రాజ్యసభలో రేణుకా ఉంటారు. చౌదరి. రేణుకా చౌదరి గారు, హ్మ్. సోనియా గాంధీ గారు ఆవిడ గూడా ఉంటారక్కడ. కానీ ఈయనకేమో 81 ఏళ్ళైనా ఇంకా ఆ! ఈయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్టే. ఉంటారు. పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీకి. హ్మ్. ఏమి ఆయనకి రోజులో కనీసం 18, 20 గంటలు పనులుంటాయి. హ్మ్. మరి ఈయనకే లేనప్పుడు ఈమెకి ఆరోగ్య సమస్యలేంటి? వయసెందుకు అడ్డం వస్తుంది అని గూడా మళ్ళీ అవును సార్. రాజకీయ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నారు గానీ, ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఖర్గే గారు 81 ఏళ్ళైనా ఆయన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయన శరీర తత్వం అలా ఉండొచ్చు. హ్మ్. ఏమి సోనియా గాంధీ గారు 77 ఉన్నా ఆవిడ ఫిజికల్‌గా, భౌతికంగా బలహీనంగా ఉండొచ్చు. ఎవరి హ్మ్. ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకుంటాయి గానీ, అవును సార్. ఈ వయసుతో నిమిత్తం ఉండదు యెస్. ఆరోగ్యానికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలైనా ఆవిడ చేసిన నిర్ణయాన్ని ఈ ఆమెకే వదిలేయటం మంచిది గానీ, హ్మ్. ఏమి ఈ ఆవిడ నిర్ణయాన్ని ఇట్లా ప్రశ్నించడము, ఇతరులతో పోలికలు యెస్. పెట్టి ఇది చేయటం అనేది సరిగాదు. ఇకపోతే రాయబరేలీలో ఇప్పుడు సోనియా గాంధీ ఆమె ఎగ్జిట్ అయితే హ్మ్. నెక్స్ట్ ఎవరొస్తారన్నది కూడా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్. రాహుల్ గాంధీ వస్తారా? ప్రియాంక గాంధీ వస్తారా? అని కూడా చర్చలు జరుగుతున్నది. యాక్చువల్‌గా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్‌గా ప్రియాంక గాంధీ రావచ్చు అనే ఒక సిగ్నల్ అయితే పంపారు గానీ, ఇంకా నాట్ యెట్ ఫైనలైజ్డ్. హ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వయనాడ్ నుంచి వయనాడ్ ఆయనకి దాదాపు కలిసి రాలేదు. ఆ! ఈ క్లియర్‌గా. అనర్హతలు, ఈ గొడవలు, ఈ తలకాయ నొప్పులు అవి ఫేస్ చేయాల్సొచ్చింది. అందుకని వాళ్ళ ఫ్యామిలీ నియోజకవర్గాలున్నాయి గదా! ఆ! అమేథీ అండ్ రాయ్‌బరేలీ. అమేథీలోనేమో ఆయన ఓడిపోయినారు. హ్మ్. ఈసారి గూడా అంత స్మృతి ఇరానీ ఆశాజనకంగా మీద. ఉన్న పరిస్థితి లేదని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో, రాయ్‌బరేలీ నుంచి హ్మ్. వాళ్ళ ఓన్ సీటు గాబట్టి రాహుల్ గాంధీని దించాలా? ప్రియాంక గాంధీని దించాలా?
అనేది ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఈ నిర్ణయము చాలా షార్ట్ టర్మ్ డెసిషన్‌లా కాకుండా ఫ్యూచరిస్టిక్ హ్మ్. డెవలప్‌మెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఖర్గే గారు లీడ్ చేస్తున్నారు. హ్మ్. వాట్ అబౌట్ ఆఫ్టర్ ఖర్గే? ఇక రాహుల్ గాంధీ గారేమో నేను దాన్ని ముట్టుకోను అంటున్నారు. అవును. ఇక ఆయనేదో పైపైన తిరుగుతుంటాడు తప్ప, హ్మ్. ఆయన దగ్గరగా ఉన్నట్టుంటాడు, దూరం దూరం పోతుంటాడు ఆయన కాంగ్రెస్ వ్యవహారాల్లో. అవును. అందుకని అల్టిమేట్‌గా వస్తే ఇక ప్రియాంక గాంధీ రావాలి. హ్మ్. సో, నెక్స్ట్ కాంగ్రెస్ లీడర్‌షిప్ తీసుకుంటే ప్రియాంక గాంధీనే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అమ్మ, రావాలి. నాయనమ్మ వారసత్వాన్ని యెస్. కొనసాగించే మన అవకాశం. ఆ! అంటే ఒక రకంగా కాంగ్రెస్‌కి మహిళల నాయకత్వం గూడా కలిసొస్తున్నట్టే ఉంది సార్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇందిరాగాంధీ తర్వాత యెస్. అవును సోనియా సార్. గాంధీ. ఆ! సోనియా గాంధీ కూడా 25 ఏళ్ళు ఆ! నిరభ్యంతరంగా ఆమె యూపీఏ గవర్నమెంట్ 2 టర్మ్స్ లీడ్ చేసింది. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఏంటంటే, ఈ లాంగ్ టర్మ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీలో గనక ఫిక్స్ చేస్తే, హ్మ్. ఆవిడ అక్కడ నిలదొక్కుకుంటే, కొంచెం ఒక ఎంపీగా ఆవిడకి అనుభవం వస్తుంది ఒక 5 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత ఇక అప్పుడు పరిస్థితులను బట్టి యెస్. మళ్ళీ నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది ఒక ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో. సార్ ఇక్కడ అది. ఇంకొక కనెక్టింగ్ క్వెషన్ ఏంటంటే, రేణుకా చౌదరి గూడా మొన్నటి వరకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని హ్మ్. ఆమె గూడా ప్రకటిస్తూ వచ్చారు. దాని మీద బానే చర్చ జరిగింది. అలాంటి టైంలో ఆవిడ్ని సైలెంట్‌గా రాజ్యసభకు పంపించడం అనేది అంటే సముచిత గౌరవం ఇచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది. కానీ అక్కడ పోటీ ఎక్కువగా ఉండడం, ఇంకా యాహ్! రాజకీయ కారణాలు గూడా ఉండొచ్చంటారా అదే సార్? లోక్‌సభకి అక్కడ ఖమ్మం చాలా హాట్ సీట్ హ్మ్. లోక్‌సభ. పైగా కాంగ్రెస్‌కి ఇప్పుడు మొన్న ఎలక్షన్‌లు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌కి అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని హ్మ్. తెలుస్తున్నది. పైగా ఖమ్మం నుంచి మంత్రులున్నారు. ఆ! ముగ్గురు ఏంటి సార్. ఆ! ఆ! పొంగులేటి అండ్ తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళున్నారు గదా! హ్మ్. నేచురల్‌గా వీళ్ళ ప్రభావం అక్కడ ఉంటుంది. హ్మ్. సో, ఇక రేణుకా చౌదరి గారంటే ఆమె ఇండిపెండెంట్ యెస్. పర్సనాలిటీ. హ్మ్. ఏమి ఆమె గూడా ఖమ్మం నుంచి పోటీ చేయాలని గట్టిగా అనుకున్నారు. మొన్న ఎ అసెంబ్లీ ఎలక్షన్‌ల ముందు గూడా చాలా సందర్భాల్లో ఆమె అది ఎక్స్‌ప్రెస్ చేశారు గూడా. అయితే ఈ పోటీలో రాష్ట్ర స్థాయి మంత్రులకి, ముఖ్యమంత్రికి ఆ నిర్ణయాధికారం, ఆ స్వేచ్ఛ వాళ్ళకి వదిలేయటం కోసం ఏం చేశారంటే ఈమెని రాజ్యసభకి నామినేట్ చేశారు. నిజానికి ఇది చాలా సడన్ డెసిషనే. ఊహించని డెసిషనే. హ్మ్. ఆమె గూడా ఊహించని డెసిషనే ఇది. హ్మ్. ఏమి సార్. అంటే అవును. దీన్ని బట్టి అర్థమేమవుతున్నది, ఖమ్మంకి కాంగ్రెస్ పార్టీ ఈమెను కాకుండా వేరే వాళ్ళని ఎంపిక కన్సిడర్ చేయబోతున్నది చేస్తోంది. అనేది ఒక ఆ! ఇది. అయితే ఈమె గూడా అక్కడ ఒక ప్రబలమైన ఫోర్స్ గాబట్టి, హ్మ్. ఏమి ఆమెని గౌరవప్రదంగా అక్కడి నుంచి సైడ్ తప్పించడం చేయడం. కోసం సైడ్ జేశారు. సైడ్ జేశారని మనం అనకూడదు. ఎందుకంటే అవును సార్. ఆవిడకి జాక్పాట్ కింద లెక్క. ఆ! జాక్పాట్. ఆమె యెస్. యాక్చువల్లీ రాజ్యసభ. ప్రత్యక్ష రాజకీయాల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో లేరు. ఈవెన్ హ్మ్. దో జాతీయ హ్మ్. స్థాయిలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో ఒకానొకప్పుడు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, హ్మ్. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 5 ఏళ్ల అవును. నుంచి కూడా ఆమె కొంచెం తెర వెనకనే అవును. నిశ్శబ్దంగానే ఉన్నారు. అటువంటిది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఆమె ఒకసారిగా ఒక సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా తెర మీదకొచ్చారు. సో, ఆమెని ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో లోక్‌సభకి పోటీ చేయించడానికి బదులు, హ్మ్. ఆ సీటుని ఇంకొక వాళ్ళకి వదిలి ఏమి ఆమెని రాజ్యసభకి పంపించడం అనేది జరిగింది. సార్ ఇప్పుడు ఇదే విషయం సార్. ఇంకొక వైపు ఇదే సీట్‌కి ఒకవైపు రేణుక ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి వెళ్ళిపోయారు. ఇదే సీట్ నుంచి ఒకవైపు బట్టి విక్రమార్క గారి భార్య బట్టి నందిని, ఇంకొక వైపు ఇంకొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు పోటీ పడుతున్నారు. అసలు మళ్ళీ ఇవన్నీ కూడా ఒక కుటుంబ వారసత్వ రాజకీయాలుగా మారుతున్నాయి కదా! వీళ్ళలో ఎవరికి సీటొచ్చినా మళ్ళీ ప్రతిపక్షాలకి ఇంకొక ఆయుధం దొరికినట్టుగానే ఉంటుంది గదండీ సార్. సహజం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఉంది. ఏంటి? ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీట్లు ఇవ్వము అనేది హ్మ్. ఒకటుంది. సో, ఆ లెక్క ప్రకారం చూస్తే మరి వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి బట్టి గాని, పొంగులేటి గాని రెండో సీట్ ఇవ్వకూడదు. హ్మ్. అయితే ఈ రూల్‌ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్న సందర్భాలేమి లేవు. హ్మ్. అక్కడున్న పరిస్థితులను బట్టి, రాజకీయ సమీకరణాలను యెస్. బట్టి, వాళ్ళ బలాబలాలను బట్టి ఏమి ఈ రకరకాలుగా నిర్ణయాలు మారుతున్నాయి. ఇప్పుడు బట్టి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అట్లాగే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. హ్మ్. ఆయన వాక్కు గూడా ఉంటుంది. ఆయన సే యెస్ గూడా సార్. ఉంటుంది. హ్మ్. సో, ఆయన ఢిల్లీలో ఏ స్థాయిలో హ్మ్. లాబియింగ్ చేసుకుంటారనేది ప్రధానంగా ఉంటుంది. ఇక అదే సమయంలో మరి కొత్తగా వచ్చిన తుమ్మల అండ్ పొంగులేటి పొంగులేటి. వీళ్ళ లాబియింగ్ గూడా ఉంటుంది. అల్టిమేట్‌గా ఖమ్మంలో ఎవరైతే ఎక్కువ ఓట్లు అది తిరుగులేని విజయాన్ని సాధిస్తారు
ఖచ్చితమైన అంటే ఘంటాపథంగా గెలుస్తారు అనే క్యాండిడేట్‌నే జనరల్‌గా కాంగ్రెస్ ఎంపిక చేస్తుంది. వీళ్ళు ఎంతమంది ఇక్కడ పోటీకి దిగినప్పటికీ, ఇప్పుడు అక్కడ ఢిల్లీలో చివరికి స్క్రీనింగ్ టైమ్‌లో రకరకాల ఫ్యాక్టర్స్‌ని బేరీజ్ చేసుకొని టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. సో, ఖమ్మం సీట్ అయితే ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉన్న సీటు, నంబర్ 1 సీట్ లాగా మారిపోయింది కాంగ్రెస్‌లో. అది. సార్, ప్రస్తుత రాజకీయాల మీద చాలా గొప్ప అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓకే. వాల్యుబుల్ టైమ్ సార్. థాంక్ యూ థ్యాంక్ అండి. యూ సో థాంక్ మచ్. యూ.